డెవలప్మెంట్ సంక్షేమం టాప్ ప్రియారిటీ. సేమ్ టైం పాలిటిక్స్ కూడా ఇంపార్టెంటే. రాష్ట్ర స్థాయిలో ఏ రేంజ్ లో కౌంటర్ ఇచ్చినా జిల్లాల్లోనూ అదే స్థాయిలో అపోజిషన్ పై అటాక్ కి సరికొత్త అస్త్రాల్ని దించేస్తోంది టీడీపీ. విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వటంతో పాటు స్థానిక ఎన్నికల సమాయత్తమవడం కోసం యంగ్ లీడర్లకు పదవులు కట్టబెడుతోంది. అసలు సీఎం చంద్రబాబు ప్లాన్ ఏంటి? తెలుగు తమ్ముళ్లకు బాబు అప్పగిస్తున్న బాధ్యతలేంటి? తగ్గొద్దు తమ్ముళ్ళు, దూసుకెళ్లమంటున్న చంద్రబాబు. 40 మందితో జిల్లా కమిటీ, విపక్షాలకు కౌంటర్ కోసం స్కెచ్. ధీటుగా మాటకు మాట, టీడీపీ జిల్లా కమిటీలతో జోష్. స్థానిక ఎన్నికలకు గ్రౌండ్ను స్ట్రాంగ్ చేస్తున్న చంద్రబాబు. ప్రభుత్వం పరంగా కీలక డెసిషన్స్. ఒక్కో సంక్షేమ పథకం అమలు చేస్తూ, ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ, ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేస్తూ దూకుడుగా ముందుకెళ్తున్నారు సీఎం చంద్రబాబు. కానీ అభివృద్ధి కోసం ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శలు, ఆరోపణలు రావడం కామన్. ఆ అలిగేషన్స్ ను తిప్పికొట్టేందుకు అదే స్థాయిలో లీడర్లను తయారు చేస్తున్నారు టీడీపీ అధినేత. విపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పేలా నేతలకు కొత్త బాధ్యతలిస్తున్నారు. దీంతో ఇప్పుడు అధికార టీడీపీలో పదవుల కోలాహలం నెలకొంది. కొద్ది రోజుల క్రితమే పార్లమెంటరీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎంపిక చేసిన హైకమాండ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా పార్టీలో మొత్తం 40 మందితో జంబో టీం ఏర్పాటు చేసేందుకు జిల్లా పార్టీ అధ్యక్షులకు ఆదేశాలిచ్చింది. గతంలో జిల్లా కమిటీలో 32 మంది ఉంటే ఇప్పుడు 40 మందికి పెంచారు. పార్లమెంటరీ కమిటీలో 40 మందికి అవకాశం కల్పించడం ద్వారా నేతలకు పదవులు రావడంతో పాటు స్థానిక ప్రజలకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ వాయిస్ ను వినిపించే అవకాశం దొరుకుతోందని భావిస్తోందట టీడీపీ అధిష్టానం. అందుకే డిస్ట్రిక్ట్ కమిటీలకు సీఎం చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. డెడికేటెడ్ గా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని గుర్తించి బాధ్యతలు ఇస్తే స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించొచ్చు అనే ప్లాన్ చేస్తున్నారట. ఇకపై జిల్లా నియోజకవర్గ స్థాయిలో విపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టేలా పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యవర్గంలో మీడియా, సోషల్ మీడియా టీంలను యాక్టివేట్ చేస్తున్నారట. గ్రౌండ్ లెవెల్లో పనిచేసే నేతలకు జిల్లా కమిటీలో చోటు కల్పించి సంస్థాగతంగా బూత్ స్థాయి వరకు మరింత పటిష్ట పడాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అధికారంలో ఉండి కూడా వైసీపీ విమర్శలకు తగ్గట్టుగా కౌంటర్ అటాక్ ఇవ్వలేకపోతున్నామని పార్టీ హైకమాండ్ భావిస్తోందట. రాష్ట్ర స్థాయిలో రియల్ టైం రియాక్షన్ ఉన్నప్పటికీ జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో ప్రతిపక్షాలకు సరైన సమాధానం ఇచ్చేలా జిల్లా కమిటీలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారట. మరోవైపు ఈ ఏడాది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాదు, జూన్తో కూటమి పాలనకు 2 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ ప్రతిష్టను మరింత పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలనే యోచనతో అధిష్టానం ఉందట. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో 40 మందితో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 9 మంది ఉపాధ్యక్షులు, 9 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, మరో 9 మంది అధికార ప్రతినిధులు, 9 మంది కార్యదర్శులతో కమిటీని నియమించింది. కమిటీల్లో అన్ని విభాగాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇతర పదవుల్లో భాగంగా కోశాధికారి, కార్యాలయ కార్యదర్శి, మీడియా కోఆర్డినేటర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్లను నియమించింది. కొత్త కమిటీల వివరాలను జిల్లాల్లోని పార్టీ యంత్రాంగానికి అధిష్టానం పంపింది. రాష్ట్ర కార్యవర్గంలోనూ మార్పులు, చేర్పులకు శ్రీకారం చుడుతోంది. ఈ నెలాఖరులోగా కొత్త టీంను ప్రకటించబోతున్నట్లు చెప్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు చెక్ పెట్టగలిగే సామర్థ్యం ఉన్న లీడర్లను రాష్ట్ర పార్టీ కార్యవర్గంలోకి తీసుకోబోతున్నారట. అటు విపక్షాలకు కౌంటర్ ఇచ్చేలా, ఇటు స్థానిక ఎన్నికలకు రెడీ అయ్యేలా డిస్ట్రిక్ట్ కమిటీలను ఫామ్ చేసేలా డైరెక్షన్స్ వెళ్లాయట.